కర్మ ఏంటి కర్మ? చాలామంది భయపడుతుంది ఈ కర్మ అన్న ఒక్క పదానికి. చాలామంది సఫర్ అవుతుంది కర్మ ఇస్తున్న రిజల్ట్కి. అసలు ఏంటి కర్మ? ఎందుకు ఈ కర్మ? అసలు కర్మ అన్న వర్డ్ మంచా చెడ? కర్మ అన్నది జీవితానికి వరమా లేక శాపమా? మరి ఒక వ్యక్తి అద్భుతంగా పూజలు చేస్తూ కష్టపడుతున్నా సఫర్ అవుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నా ఆరామ్సే లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. మరి దానికి ఏ కర్మ కారణం? కష్టపడుతున్నాం, పని చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం, వ్రతాలు చేస్తూ ఉన్నాం, యజ్ఞాలు చేస్తూ ఉన్నాం, దీక్షలు తీసుకుంటా ఉన్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం, విజువలైజేషన్ అంటున్నాం, మేనిఫెస్టేషన్ అంటున్నాం, వీటన్నిటికీ మించే అహం బ్రహ్మాస్మి అంటున్నాం. అయినా ఎందుకు సఫరింగ్ అనే దాని నుండి బయటికి రాలేకపోతున్నాం? ఆ సఫరింగ్ అన్న కేసు నుండి బయటికి ఎందుకు రాలేకపోతున్నాం? మరి వీటి నుండి బయట పడడానికి విశ్వరహస్యాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. సో కర్మ అంటే ఏంటి? వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకొని, ఇదేనా కర్మ అంటే? నీ కర్మరా బాబు అని వదిలేస్తాం కదా, ఆ పదం వరకైనా కర్మ అంటే? నా కర్మ ఇలా తగిలడింది అంటే నాది కర్మ అంటే ఏంటి? అసలు నిజంగా కర్మ అనేది ఉంటుందా? అది పాజిటివ్ వేలో నడిపిస్తుందా లేకపోతే నెగిటివ్ వేలో నడిపిస్తుందా? నీకు చెడు అలవాట్లు నేర్పిస్తుందా, మంచి అలవాటుని చెప్తుందా? సో వీటన్నిటి గురించి ఈరోజు నేను వంశీ గారితో మాట్లాడాలని చాలా ఈగర్గా వెయిట్ చేసిన. బికాజ్ అందరి స్టైల్ వేరు, వైబ్రెంట్ శ్రీ వంశీ గారి స్టైల్ వేరు. ఎందుకు అంటున్నాను అని అంటే, కేవలం డివోషనల్ వేలోనే కాకుండా ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది ఆయన, రైట్? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వాట్ ఈజ్ మీన్ బై కర్మ, అది మన లైఫ్ని ఎలా లీడ్ చేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో గురుగారిని వెల్కమ్ చెప్పేసి ఈ క్వశ్చన్స్ని ఆయన అడిగి ఆన్సర్ తెలుసుకుందాం. గురుజీ నమస్తే. ఆత్మ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గ్రేట్ మా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, కర్మ అంటే నాకు వాట్సాప్ స్టేటస్ లేదు, మా తమ్ముడికి ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేదు అని అంటే యూట్యూబ్లో ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్. కర్మ ఉందంటే నీ వర్క్ జరుగుతుంది, కర్మ ఉందంటే నీకు పెళ్లి జరుగుతుంది. రే కర్మ ఇలా ఉందిరా నీకు, అందుకే ఇలా జరిగిందిరా, రే కర్మ ఎప్పుడైనా నిన్ను వదిలిపెట్టదురా. జనరల్గా ఈ వర్డ్స్ అన్నీ వినడం జరుగుతుంది సార్. ఒకప్పుడు కర్మ గురించి మాట్లాడింది వేరు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి కర్మని యూజ్ చేసుకుంటున్న పద్ధతి వేరు, రైట్? సో బికాస్ మీరు కూడా జనాల మధ్య ఉన్నారు కాబట్టి ఎన్నో వింటూ ఉంటారు. సార్ నా కర్మ ఇలా అయింది సార్, వంశీ గారు ఏం చెయ్యాలి అని ఇలా అడుగుతూ ఉంటారు. రైట్ నౌ నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు కర్మ అంటే స్టేటస్లకు పరిమితమా? కర్మ అంటే అదొక స్టేటస్ సింబలా? కర్మ అంటే నిజంగా ఏంటి? అది మనల్ని ఎలా నడిపిస్తుంది? పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలోనా? అది నిజంగా డెస్ట్రాయ్ చేస్తుందా, అభివృద్ధి చేస్తుందా? Great question. We'll try to decode about this topic. Yeah. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Aim Hrim Shrim Shrimatre Namaha. Om Hrim Dum Durkaya Namaha. Om Aim Glaum Shrim Hrim Varahye Namaha. Om Hrim Hrum Namah శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, ఈ రోజులో 99% జనాలు భయపడుతుంది కర్మ అన్న పదానికి, సఫర్ అవుతుంది కర్మకి. వాట్ ఈజ్ కర్మ? దీనికి ఫుల్ స్టాప్ ఏమైనా ఉందా, కామా ఏమైనా ఉందా? ఈ శరీరానికి దెర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్, రైట్? బట్ ఈ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న ఆత్మ శక్తి, సోల్, కా ఇన్ సాంస్క్రిట్, ఆత్మకి జననం లేదు, మరణం లేదు, అగ్నికి దహనం అవ్వదు, వాయువుకి ఎగిరిపోదు, ద్రవానికి తడిచిపోదు. సో ద సోల్ ఈజ్ ఎటర్నల్, దిస్ బాడీ ఈజ్ నాట్ ఎటర్నల్. This body someday fades out, but the soul, the atma, the inner consciousness, a inner chaitanyam, the soul, the game changer, the great hidden energy, atma, adi karmani carry చేస్తుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బట్ మీ సోల్ కి డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసా? No, that is traveling person to person, travel అవుతూ లాస్ట్గా మోక్షానికి మెట్లు ఏమైనా ఉన్నాయంటే, ఏదైనా ఆర్గానిజంకి ఉంది, ఏదైనా లివింగ్ ఆర్గానిజంకి రైట్ అవే మోక్షానికి ఉందంటే అది మానవుడికే.
రైట్ 1000 యోనులు దాటితే గాని 1,00,000 యోనులు దాటితే గాని రాదు ఈ అద్భుతమైన జన్మ. దట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్. రైట్. మరి ఏంటి కర్మ? శాస్త్రం చాలా చెప్తుంది, కర్మ సిద్ధాంతం చాలా చెప్తుంది, చాలా పురాణాలు కర్మ కొరకు చాలా విధాలుగా విశ్లేషించింది. బట్ ప్రతి మానవుడికి సులభంగా సునాయాసంగా అర్థం చేసుకోవడానికి విల్ ట్రై టు డీకోడ్ గుడ్ ఆర్ బ్యాడ్. మీరు ఏమి చేస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. ఏ తల్లి కడుపులో పుట్టాలి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి సెలెక్ట్ చేసుకునే స్కోప్ మీకుందా? ఏ రిలీజియన్లో పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీయా పూర్ ఫ్యామిలీయా, ఏ ఊర్లో పుట్టాలి సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉందా? నాట్ ఎట్ ఆల్. రుణబంధం అంటాం. రుణము అంటే అప్పు. రుణం అంటే ఏంటి ఇన్ తెలుగు? అప్పు. అంటే అప్పు ఆ తల్లిదండ్రులతో ఉండిపోయి ఉంటే ఏదో జన్మలో ఇది ఫిల్ చేయడానికి అగైన్ వీఆర్ టేకింగ్ ద బర్త్. ఇప్పుడు మీరు రుణబంధం, కర్మబంధం. రుణం ఉంటే ఆ తల్లిదండ్రులు కడుపున పుడతాం మేడం అని చెప్తున్నారు. ఐ మీన్ గత జన్మ అనే దానికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేద్దాం, దానికి రిలేటెడ్ గా కర్మ అని చెప్పేసి చేద్దాం సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ విషయంలో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, బికాస్ నేను మర్చిపోతానని చెప్పి నేను అడుగుతున్నాను, బికాస్ అది కూడా తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్లీ అసలు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏంటి, పాస్ట్ లైఫ్ కి ఈ లైఫ్ కున్న కనెక్షన్ ఏంటి, అండ్ ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా విల్ ట్రై టు డీకోడ్. రైట్. కమింగ్ టు ద టాపిక్, మీరు ఏదైతే జన్మ పొందారో దట్ ఈస్ రిలేటెడ్ టు ద కర్మ. రైట్. అండ్ ఈ జన్మ పొందాక మీకు ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఫ్యామిలీస్, ఎవరు చుట్టాలు, ఎవరు మీ జీవితంలో భాగం అయిపోతారు, ఎవరు వచ్చి గుణపాఠాలు నేర్పించి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళకి మీరు గుణపాఠం ఎవరు కావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కర్మ. రుణం. విత్తనం ఏదైతే వేస్తామో, యాపిల్ విత్తనం వేస్తే బూడిద గుమ్మడికాయ రాదు, యాపిలే వస్తుంది. సో వాట్ యు ఆర్ ఇన్సిస్టింగ్, దట్స్ వాట్ యు ఆర్ గెటింగ్. ఇఫ్ యు ఆర్ గివింగ్ గుడ్, యు విల్ గెట్ గుడ్. ఇఫ్ యు ఆర్ గివింగ్ బ్యాడ్, యు విల్ గెట్ బ్యాడ్. దట్ ఈస్ కర్మ. మంచి ఆలోచిస్తే మంచి జరుగుద్ది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుద్ది. యద్భావం తద్భవతి. దట్ ఈస్ కర్మ. రైట్. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారు? ఒక వ్యక్తి కొరకు, ఒక సొసైటీ కొరకు, ఒక కమ్యూనిటీ కొరకు, ఒక పరిస్థితి కొరకు, ఒక సంఘటన కొరకు, లేదా మీ కొరకు మీరు. దట్ ఈస్ కర్మ. యాక్షన్, క్రియ, చర్య, పని, దట్ ఈస్ కర్మ. ఇప్పుడు సఫర్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఫ్యామిలీలో ఒక రిలేషన్షిప్ ఇష్యూ ఉందమ్మా, దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ పాస్ట్ కర్మ. అది ఈ జన్మలో మీరు చేసిన పాప పుణ్యం వల్ల కర్మ కావచ్చు, యూనో పాస్ట్ లైఫ్ నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు, యాన్సిస్టర్స్ పితృదేవతల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు. మీరు కొన్ని ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేయండి, డివోర్సెస్ కామన్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, డివోర్సెస్ కొన్ని ఫ్యామిలీస్లో కామన్గా ఉంటాయి. డివోర్స్ అవ్వకపోయిన హస్బెండ్ వైఫ్ దూరంగా కామన్గా ఉంటారు. దట్ ఈస్ కర్మ. కానీ గడ్డి పరక తీసినంత సులభంగా కర్మని క్లెన్జింగ్ చేయొచ్చు ఉంది. లేకపోతే మానవ జన్మ ఎందుకు? అద్భుతమైన జన్మ ఏంటి? రైట్. మరి లైఫ్ అద్భుతంగానే ఉండాలిగా. ఎందుకు సఫర్ అవ్వాలి? ఎందుకు సఫర్ అవుతున్నాము? ఎందుకు ఛాలెంజెస్, ఎందుకు అవరోధాలు, ఎందుకు అడ్డంకులు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు క్షోభ? కర్మ. సృష్టిని కాపాడింది ఎవరు? మహాశివుడే కదా. అవును సార్. ఆ సముద్ర మదనం జరిగినప్పుడు, హలాహలాన విషం ఏర్పడినప్పుడు, ఆ విషం బయట పడితే యావత్ సృష్టిలు మొత్తం భస్మం, నాశనం అయిపోతాయి. సో అన్ని లోకాలని కాపాడడానికి శివుడు కంఠంలో దాచుకున్నాడు కాబట్టి నీలకంఠుడు. యావత్ లోకాల్ని సృష్టిని కాపాడిన మహాజీవుడు ఒక్క నరుడిని కాపాడలేడా? కామన్ సెన్స్. దైవానికి దగ్గరగా వెళ్ళండి, దైవశక్తికి దగ్గరగా వెళ్ళండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుతా ఉన్నాం ఈ రోజుల్లో? బంగ్లాలు, కారులు, మంచి పిల్లలు, మంచి పెళ్ళి, మంచి పెళ్ళం, మంచి హస్బెండ్. మనం గంట కొడుతున్నప్పుడు భయపడి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, అమ్మా ఈడు వస్తే చాలరా ఇంత లిస్ట్ పట్టుకుని వస్తారు. భగవంతుడికి అడగకూడదు మనం. ఫస్ట్ భగవంతుడి దగ్గర వెళ్ళి అనుగ్రహం కొరకు ఆరాట పడాలి. ఒక ఇల్లు ఇవ్వడం బెటరా, దైవం అనుగ్రహం ఉండడం బెటరా? దైవ అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి కదా, కామన్ సెన్స్. బట్ ఏమేళ్ళు అడుగుతా ఉన్నాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి. మొన్న ఏదో ఇన్స్టాలో ఒక వీడియో హైలైట్ అయింది, హల్చల్ అయింది. అమ్మా తల్లి, నీకు నేను 21 రూపాయలు తాంబూలం ఇస్తున్నాను, తిరిగి నాకు 21 లక్షలు ఇచ్చేయమ్మా అని చెప్పి తాంబూలం అరుస్తూ వీడియో చేసి, అది రూపాయలకి లక్షలు, 21 రూపాయలు నేను తాంబూలంలో ఇస్తున్నాను తల్లి, నాకు 21 లక్షలుగా నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి ఆమె చెప్తూ ప్రే చేస్తుంది. ఓకే ఫైన్, ఆమెకి ఏమో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఇబ్బందులు ఉండొచ్చు, ఫైన్. కమింగ్ టు ద టాపిక్, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అనుగ్రహం కొరకు ఆరాటపడాలి. తర్వాత శరణాగతి వేడుకోవాలి. తెలిసి తెలియక చాలా తప్పులు చేసాము, క్షమాభిక్ష కోరుకోవాలి. శరణాగతి వేడుకోవాలి, అనుగ్రహం కొరకు ఆరాటపడాలి, క్షమాపణ కోరుకోవాలి. ఈ 3 జరగాలి. దేవాలయంలోకి వెళ్తే, గర్భగుడిలోకి వెళ్తే ఈ 3 తప్పించి అన్నీ చేస్తా ఉన్నాం.
ఎస్ఆర్ను నా గోత్రం గోత్రంకి అర్థం తెలియదు, గోత్రంకి అర్థం తెలియదు. ఆ గోత్రం అర్చన మన ఇంటికి మన ఫ్యామిలీకి పడాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్, అది మనకి తెలియదు. కర్మ ఇస్ ఎ గేమ్, ఇస్ ఎ బూమ్ రంగ్. ఒక బాల్ మీరు ఇస్తే తిరిగి వస్తుంది, రైట్? రాకుండా ఇట్ కమ్ బ్యాక్, రైట్? సేమ్ థింగ్. సో బీ పాజిటివ్, బీ కూల్, బీ కామ్, బీ కంపోజ్డ్. జరగకూడదు జరిగింది, ఓకే, ఏం చేస్తారు? గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకొని రాగలరా? డూ యూ హ్యావ్ ఎ ఛాన్స్? ఈరోజు మార్నింగ్ 5 AM తేగలరా మీరు? గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేము, జరిగిన సంఘటనలను కూడా మనం మార్చలేము. కాబట్టి ఏమనుకోవాలి? కర్మ రాసింది, ఓకే ఫైన్, థ్యాంక్ గాడ్, ఫైన్, ఓకే, నెక్స్ట్ ఎలా దీని నుండి బయటపడాలి, నెక్స్ట్ ఏమి చేయాలి, అది ఆలోచించాలి. కానీ జరిగిన దాన్నే తలుచుకుంటూ కృంగిపోయి నశించిపోతే ఉన్న కాలం కూడా వ్యర్థమే, రైట్? సో కర్మని మహాశివుడు తీయగలడా? లోకాలనే కంఠంలో పెట్టి కాపాడేసిన మహాశక్తి మహాశివుడు. అన్ని లోకాల్ని సంరక్షించినాడు, ఒక్క నరుడిని సంరక్షించలేడా? ఎస్ఆర్ను దైవనామస్మరణం చేయండి, నిత్యం దైవనామస్మరణం చేయండి, ఆయన్ని ప్రేమించండి, భగవంతుడికి దగ్గరగా వెళ్ళండి, దీపం చూడండి, ధూపం చూడండి, నైవేద్యం చూడు, మహాపంచామృతాలతో అభిషేకం చూడండి. ఆయన ప్రేమ, దైవనామస్మరణం చేసి డివోషన్తో, ప్రేమతో, భక్తి ఒక్కటే చూస్తాడు. ఈ ఆడంబరాలు ఏమి ఆయన చూడ్డా, ఆయన కనీసం కనిపించం. మనం ఎంత హడావుడు చేసినా కనిపించం, ఎంత అద్భుతంగా డెకరేట్ చేసినా ఆయనకి కనిపించి, ఆయనకి అక్కర్లే. భగవంతుడికి మించిన డెకరేషన్ ఏముంది? భగవంతుడు చూడని లగ్జరీ ఏముంది? భగవంతుడిని చూడని అపీరెన్స్ ఏముంది? ఏమైనా ఉందా? భగవంతుడికి మించిన లగ్జరీ, భగవంతుడికి మించిన అందం, భగవంతుడికి మించిన అపీరెన్స్ ఏమైనా ఉందా? ఇవన్నీ మనం చేసి భగవంతుడు చూసేస్తాడు అనుకుంటున్నాం. నో. ఏం చూస్తాడు? భక్తి. కన్నప్ప కన్నే ఇచ్చాడు, భక్తి. ఇంకేం ఇయలే కదా. ఆ రోజుల్లో ఏమున్నాయి? పంచపక్ష పరిమాణాలు ఉన్నాయి, ఇయడానికి లేదు. ఆయనకి అది ఉంది, అది ఇచ్చేశాడు, భక్తి. సో భక్తితో దేవుడికి దగ్గరగా అవ్వండి, ఆటోమేటిక్గా కర్మ సేఫ్ అండ్ సెక్యూర్ అవుతుంది. అండ్ సనాతన ధర్మంలో 100 లక్షల రెమెడీలు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి కర్మని బ్యాలెన్స్ చేయడానికి, రైట్? దాన ధర్మాలు చేయండి. మనీ ఈజ్ ఎనర్జీ. ఒక దగ్గర స్టోర్ అయిపోతే సఫర్ అయిపోతాం. స్టోర్ అవ్వకూడదు, మనీ ట్రావెల్ అవుతూ ఉండాలి. సో జన్మల నుండి కంటిన్యూ అవుతున్న పాపాలు ప్రక్షాళన జరగాలంటే గోసేవ చేయండి. గోత్రము, గో అంటే గోవులు, ఆవులు, త్రము అంటే రక్షించుట. గోవుల్ని రక్షించిన వాడికే గోత్రము. నీకు గోత్రం ఉండి గోత్రం అర్చన చేయించుకున్నా అది నీకు చెల్లదు, నువ్వు గోసేవ చేయకపోతే. ఒక్కొక్క గ్రహం బలపడాలి అంటే ఒక్కొక్క పరిహారం. అదే నవగ్రహాలు బలపడాలంటే గోసేవ. మీరు గోవుకి మనస్ఫూర్తిగా ఏదైనా ఆఫర్ చేయండి. భగవంతుడు నాకు ఇచ్చాడు, తిరిగి నేను భగవంతుడికి ఆఫర్ చేస్తానని గోవుకి ఏదైనా ఆఫర్ చేసి చూడండి, అది రైట్ అవే మీరు నమ్ముతున్న దైవానికి వెళ్తుంది, ప్రసాదముగా, మహా నైవేద్యముగా. అండర్స్టాండ్? అండ్ ఆకలితో కొట్టుమిట్టాడుతున్న కడుపు నింపి చూడండి, దాహంతో కొట్టుమిట్టాడుతున్న గొంతు తడిపి చూడండి. ఎడ్యుకేషన్ కొరకు సఫర్ అవుతున్న వాళ్ళకి స్కాలర్షిప్ పరంగా ఒక 10 రూపాయలు పెన్ను కొని ఆఫర్ చేయండి, అది శివుడికి పూరూపంలో వెళ్తుంది. మీరు నమ్ముతున్న భగవంతుడికి నైవేద్యం రూపంలో వెళ్తుంది. అది చాలదా కర్మని క్లెన్స్ అవుట్ చేయడానికి? బట్ ఇట్ టేక్ సమ్ టైం. దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి. అందుకే పూజ చేసేటప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడికి స్మరించి ముందు నవగ్రహాలకి స్మరించాలి. నవగ్రహాల యొక్క ప్రభావితం 100% ప్రతి మానవుడి మీద ఉంటుంది. మనం ఏ గ్రహంలో ఉన్నాం? భూగ్రహం. ఎర్త్ అనేది ప్లానెటే కదా. మరి ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్ మీద నివసిస్తున్న మనుషుల మీద ఉండదా? ఉంటుంది. కామన్ సెన్స్. మతి ఎంతో గతి అంతే, ఇది ఉండాలా. ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాం. ప్లానెట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్లానెట్ మీద నివసిస్తున్న మనుషుల మీద, వనరుల మీద ఉంటుందా? ఉండదా? ఉంటుంది. 100% ఉంటుంది. సో ఫస్ట్ మనం నవగ్రహాలకు కూడా నమస్కరించాలి, ఆ తర్వాత కులదైవం, ఇష్టదైవం, తర్వాత మీరు చేయాల్సింది మీరు చేయండి. సో కర్మ బ్యాలెన్స్ అవ్వాలి అంటే పాజిటివ్గా ఉండండి. అండ్ అసలైన పెద్ద చెడు కర్మ ఏంటో తెలుసా? మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడుకోవడమే. నేను ఇంతే, నా బ్రతికింతే, నా కర్మ, నా తలరాతి ఇలా రాసుంది, నాకు అంతా ఇలానే జరుగుద్ది, నా దరిద్రం. అదే దరిద్రం అయిపోద్ది. దోషాలు ఎలా ఏర్పడతాయి? మన నెగిటివే, మన మాటల వల్లే దోషాలు. గ్రహాల దోషాల మాట దేవుడు ఎరుగు. గ్రహాలు ఏమాత్రం అమ్మవారు కాలు ధూళి కింద ఉన్నాయి, ఆమె ఇట్లా తిప్పితే తిరిగిపోతాయి. ఆదిశక్తి, పరాశక్తి, మహాకాళి, కపాలని కదా ఆమె ఇలా తిప్పితే గ్రహాలు రొటేట్ అయిపోతాయి. మరి ఆమె తిప్పాలి అంటే ఇది తిప్పాలి, ఫస్ట్ మన మైండ్ని తిప్పాలి. సో బీ కూల్, బీ కామ్, బీ కంపోజ్డ్, బీ పాజిటివ్, బీ గుడ్, డూ గుడ్, గివ్ గుడ్, ఆఫర్ గుడ్, షో గ్రాటిట్యూడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి, చూపించండి. నీ శక్తికి తగ్గట్టు సేవ, డొనేషన్స్ విత్ డివోషన్, చారిటీస్ విత్ డివోషన్, దాన ధర్మ దక్షిణ.
అండ్ దైవ నామస్మరణ అండ్ పరిహారాలు. వీటన్నిటికి మించి మతి ఎంతో గతి అంతే. నీ గతి ఎలా ఉందంటే బికాస్ ఆఫ్ యువర్ మతి. సో స్లమ్లో పుట్టడం తప్పు కాదు, స్లమ్లో పెరగడం తప్పు కాదు, మైండ్లో స్లమ్ ఉంటే తప్పు. రీసెంట్గా ఒక మిలీనియర్తో కాన్వర్జేషన్ అయితే ఆయన చెప్పాడు, సార్ నేను పుట్టింది స్లమ్లో కానీ నా మైండ్లో స్లమ్ లేదు అన్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్. దిస్ క్రియేట్స్ ఎనీథింగ్. సో వీటన్నిటికంటే ముందు ఈ మతిని రైట్ వేలో పెట్టుకుని సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. 100% లైఫ్ అద్భుతంగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఒక్క 2 నిమిషాలు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. భగవంతుడు ఒక పవర్ఫుల్ మెసేజ్ నా చేతి ఇప్పిస్తున్నాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అప్కమింగ్ ప్రోగ్రామ్ కొరకు షేర్ చేయబోతా ఉన్నా. అండ్ ఈ క్షణమే భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, హర హర మహాదేవ్ అని టైప్ చేయండి. అంటే బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. వాళ్ళకి మీరు నేను సహకరించాలి, ఉపయోగపడాలి. ఫర్ దాట్ అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. రాసి పెట్టుంటే కలుద్దాం. సార్, మరి మొన్న మనం నిర్వహించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మి చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. భగవంతుడి ఆశీర్వాదం. సో మన వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని డీటెయిల్స్ కొంచెం. డెఫినెట్లీ భగవంతుడి ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అప్కమింగ్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి అంటే కనుక August 16th నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 వరకు ఇవి జూమ్ కాల్స్. ఓకే, జూమ్ కాల్లో ఉండబోతుంది. ఈ 7 days క్లాసెస్ కూడా కంప్లీట్ రికార్డింగ్ అవుతుంది. సో అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ 7 days కూడా ఏం డిస్కస్ చేయబోతున్నాం, అసలు ఈ కాంటెంట్, ఈ కాంటెక్ట్, ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చిందంటే సాక్షాత్తు వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాం. రీసెంట్గా అమ్మవారి దీక్షలో ఉన్నాము, ఆమె సాధన చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అమ్మ మాకు ఇచ్చిన కొన్ని సంకేతాలని కొంత సబ్జెక్ట్ రూపంలో డిజైన్ చేసి, ఇది నాతో ఉండిపోకూడదు, నాతో ఆగిపోకూడదు, తెలుగు ప్రజలందరికీ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ 7 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ డీటెయిల్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ August 16th నుండి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి. అనంతం అంటే కంప్లీట్. అనంత సంపదని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి, ఓకే, అనంత దైవ కళల్ని ఎలా పొందొచ్చు, భగవంతుడి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి అని చెప్పి 7 days ఇన్ఫినిటీ అబుండెన్స్ అండ్ డివైన్ డెస్టినీ యాక్టివేషన్ అని చెప్పి అనంత బ్రహ్మాస్మి అని ఒక సపరేట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. Day 1 ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ముఖ్యంగా కర్మశుద్ధి, పాత శక్తులు విడుదల. కర్మశుద్ధి విచ్ మీన్స్ మనందరికి ఒక కర్మ ఉంటుంది. ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపపుణ్యం యొక్క ఫలితం కావచ్చు, పూర్వజన్మ నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు, యాన్సిస్టర్స్ పితృదేవతల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు. అలాంటి చెడు కర్మని ఎలా శుద్ధి చేయాలి? ఇప్పుడు చెడు కర్మ క్లెన్జింగ్ అవ్వకుండా న్యూ ఎనర్జీస్ ఎలా వస్తాయి, మనకి న్యూ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. సో కర్మశుద్ధిని ప్రాక్టికల్గా ఎలా చేసుకోవచ్చు అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నీ Day 1 మాట్లాడబోతా ఉన్నాం. అలానే పాత శక్తులు విడుదల విచ్ మీన్స్ మనందరికీ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మనం సక్సెస్ అయితే చాలా మంది చూడలేరు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మన గృహం నుండి, మన ఆఫీసెస్ నుండి, మన శరీరం నుండి బయటికి ఎలా పంపించాలి, ప్రాక్టికల్గా సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునేటట్టు కొన్ని రహస్య పరిహారాలు కావచ్చు, ఆస్ట్రో వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ కావచ్చు, వరల్డ్ టాప్ నాచ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా Day 1 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. ఈ అనంత బ్రహ్మాండంలో ఏదైనా ఒక పెద్ద మహాకార్యము సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. మీరు టెంపుల్కి వెళ్ళి పూజ చేసిన సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా దీక్ష తీసుకున్న పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. అలానే అప్కమింగ్ 2 to 5 yearsలో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే, వాళ్ళ జిల్లాలో వాళ్ళ పేరు పాజిటివ్గా రోగిపోవాలి అనుకుంటే ఎట్లాంటి సంకల్పం తీసుకోవాలి, ఎట్లాంటి ప్రేయర్స్ చేయాలి, ఎట్లాంటి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి, అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి, భగవంతుడితో, విశ్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, ఒక సంకల్పం ఎలా తీసుకోవాలి అన్నది Day 2 డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 3 ధనశక్తి, లక్ష్మీ తత్వం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి.
గాడెస్ లక్ష్మి ఎనర్జీ పొందాలి అంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న ధనశక్తి యాక్టివేట్ అవ్వాలి, మన శరీరంలో ఉన్న లక్ష్మీ తత్వం యాక్టివేట్ అవ్వాలి. సో మల్టీ మిలీనియర్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా ఆకర్షించాలి, సంపూర్ణ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు, కుబేర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమేమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ గాడెస్ లక్ష్మి కొరకు డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 4 వచ్చేసి ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం, వీటి మీద మాట్లాడబోతాం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్. ఇప్పుడు ధనాన్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఎలా మారాలి, రైట్? మన బిజినెస్ గ్రో అవ్వాలంటే మనం ఎలా చేంజ్ అవ్వాలి, మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి. కంప్లీట్ మిలీనియర్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్, రిచ్ అండ్ లగ్జీరియస్ మైండ్ సెట్ని అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి, ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొని వచ్చే డిసిప్లైన్ కొరకు మాట్లాడబోతాం. అక్కడ ఒక బ్లూ ప్రింట్ ఇవ్వబోతా ఉన్నా. కార్యసిద్ధి, మనం కలియుగంలో ఉన్నాం, కర్మయోగులు అంటారు. కర్మ అంటే యాక్షన్, పని. ధూపం అగ్రపయామి, దీపం దర్శ్యామి, మహా నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఇంటి డోర్ కూడా తీయకుండా బయటికి వెళ్ళకుండా డబ్బులు వచ్చేయాలంటే బూడిది రాలుద్ది, యాష్. సో పని చేయాలి. ఎన్ని మేనిఫెస్టేషన్ ఫాలో అయినా, ఎన్ని రహస్య పరిహారాలు చేసినా కర్మయోగులుగా మనం పని చేయకుండా రిజల్ట్ రాదు. మరి ఎలాంటి కార్యం, యాక్షన్ ఎలా ఉండాలి, కంప్లీట్ బ్లూ ప్రింట్, ఒక మార్నింగ్ నుండి నైట్ వరకు మన డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూనివర్స్తో మమేకం అవుతూ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాన ధర్మ దక్షిణ ఎలా చేయాలి, చెడు కర్మని ఎలా బయటకు పంపించాలి, ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, కంప్లీట్ మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. సో గైస్ చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారితో మాట్లాడాలన్నా, గురువు గారిని కలవాలన్నా సరే, నేను స్క్రీన్ మీద గురువు గారి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒక్కసారి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నాయో అవి క్లారిఫై చేసుకోండి. సో నేను వంశీ గారితో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.